అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు? మేమైతే ఇంకా చేసుకోలేదు, ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాము. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ ఈరోజు వచ్చేసి 2వ శ్రావణ శుక్రవారం అండి. సో మనకి క్యాలెండర్ ప్రకారం ఈ రోజే వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కదా, కానీ ఈరోజు నేను చేసుకునే సిచ్యువేషన్లో లేనండి. హ్యాండ్కి అయితే ఇలా అయ్యిందన్నమాట, స్టిచ్చెస్ వేశారు. ఎందుకు ఏంటన్నది చూపిస్తాను మీకు ఏమైందనేది. సో నేనైతే చక్కగా హెడ్ బాత్ చేస్తాను, హౌస్ క్లీనింగ్ అయిపోయింది. మార్నింగ్ 5కి లెగ్సాము, ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందన్నమాట. అంటే ఈ టైం అయిపోయింది. మొత్తం అంతా క్లీనింగ్ బాతింగ్ అంతా అయ్యేసరికి. సో ఇప్పుడు పూజ దగ్గర అయితే సర్దుకోవాలి. మా హస్బెండ్ వచ్చి సర్దుతారు. దెన్ మనం పూజ చేసుకుని నెక్స్ట్ తాంబూలానికి అయితే వెళ్ళాలి. మనల్ని తాంబూలానికి అయితే పిలిచారు. సో మనం ఇంట్లో పూజ చేసుకోకపోయినా అట్లీస్ట్ బయటకు వెళ్ళి తాంబూలం అయితే తీసుకుందాము. ఇంట్లో పూజ అయితే చేసుకుంటాము, సింపుల్గా అయితే చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. సో ముందైతే దేవుడిని చక్కగా సర్దేస్తాను. ఈ లోపల మా హస్బెండ్ వచ్చి మీ మిగతా పనులన్నీ కంప్లీట్ చేస్తారు. ఫింగర్ దగ్గర కట్ అయింది, స్టిచ్చెస్ వేశారని చెప్పాను కదండి. అంటే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఏమైంది అనేసి. అది ఎవరు చూసారో ఎవరు చూడలేదో నాకైతే తెలియదు. మళ్ళీ మీరు అందరూ అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు రోజు మనం అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటాం కదండి. నేను కూడా అదే విధంగా ముందు రోజు అన్ని క్లీనింగ్ చేద్దాము, హౌస్ క్లీనింగ్ అవన్నీ చేస్తున్న టైంలో డిషెస్ వాష్ చేస్తున్నాను. వాష్ చేస్తున్న టైంలో మనకి గాజు గ్లాస్ ఉంటుంది కదండి, గాజు గ్లాస్ వాష్ చేస్తుంటే అది బ్రేక్ అయిపోయి నాకు హ్యాండ్కి అయితే గుచ్చుకుపోయింది అన్నమాట. సో చాలా బ్లడ్ అయితే లాస్ అయిపోయాము. ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్తే ఇంకా వెంటనే స్టిచ్చెస్ అవన్నీ వేయడం, అలా 5 స్టిచ్చెస్ అయితే వేసారు. సో దానికి నేనైతే ఏమీ చేయలేను. ఇప్పుడైతే హ్యాండ్ అయితే చాలా పెయిన్ ఉందండి. సో నిన్న నైటే ఇదంతా జరిగిన మూల హ్యాండ్ అయితే చాలా అంటే చాలా పెయిన్గా ఉంది. కనీసం పూజలా చేయకపోయినా అట్లీస్ట్ రొటీన్ అంటే ఎవ్రీ ఫ్రైడే ఎలా చేసుకుంటామో అలా అయినా చేద్దామని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. మనం అన్నీ డెకరేట్ చేసుకుని పూజలా చేయకపోయినా అట్లీస్ట్ పరమాన్నం చేసి పూజ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి. రైసు అలాగే సగ్గుబియ్యం ఈ 2 వాష్ చేసి కుక్కర్లో పెట్టేస్తాను. అవి చక్కగా ఉడికిపోయిన తర్వాత అందులో పాలు బెల్లం వేసి మనం రొటీన్గా ఎలా చేసుకుంటామో అలా అయితే చేస్తాను. ఇదండి సంగతి. గ్యాస్ కూడా అయిపోయింది టైంకి. ఏ తప్పు చేసామో తెలీదు. ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అవుతుందన్నమాట. అయినా సరే మార్నింగ్ లేచి చేద్దాం అనుకుంటే ఫైనల్లీ ప్రసాదం దగ్గరికి వచ్చి ఇలా అయ్యింది. అయినా సరే అలా అయినా సరే చేస్తాను. ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకుని మనం పూజ అయితే చేసుకుందాము. అవి సర్దుతాను, పువ్వులు సర్దుతాను ఈ లోపల. అసలు అండి నిజంగా డే ఎలా స్టార్ట్ అయ్యిందంటే నిజంగా నేను చెప్పలేను కూడాని. ఆ రోజు ముందు రోజు నైటే ఇలా చేతికి దెబ్బ తగలడం, ఎక్కడ పనులు అక్కడ వదిలేసేయడం. అంటే గురువారం వచ్చిందంటే దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుని అన్నీ మనం పూజకి కావాల్సినవన్నీ కూడా చక్కగా రెడీ చేసుకుని చక్కగా శుక్రవారం మనం పూజ చేసుకుంటాం కదండి. అసలు గురువారం నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేరే పని మీద నేను బయటకు వెళ్ళాను. ఆ పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి నాకు 6:30 టైం అయిపోయింది అన్నమాట. ఆ 6:30కి త్వరగా అంట్లు కడిగి గదులు తుడిచి మాప్ పెట్టి చాలా అంటే చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ త్వరగా చేసేద్దామని చెప్పేసి అక్కడికి మ్యాక్సిమం క్లీనింగ్ అంతా అయిపోయింది. ఫైనల్గా అంట్లు కడుగుతున్న టైంలో నా చేతికి దెబ్బ అయితే తగిలింది. అందుకు దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేయలేదు, అక్కడే ఉండిపోయాయి. మనం ఏదో ఒక పాపం చేస్తేనే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో మనం దీన్ని తీసుకోవాల్సిందే. నేను ఏ తప్పు చేయలేదు, అందుకే నేను ఏ తప్పు చేయకపోయినా దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అని మాత్రం అనుకోకూడదు. కంపల్సరీ ఏదో ఒక మిస్టేక్ చేసే ఉంటాం కాబట్టి అమ్మవారికి కోపం వచ్చి ఉంటుంది.
లక్ష్మీదేవి వరించాలంటే అంత సాధ్యమైన పని కాదు. అదృష్టం ఉంటేనే మనం లక్ష్మీ అమ్మవారి పూజ అయితే చేసుకోగలము. చక్కగా రూపు తీసుకున్నాము. ప్రతి సంవత్సరం ఎలాగో కొనట్లేదు, ఈ సంవత్సరం నుంచి అన్నా స్టార్ట్ చేద్దామని చెప్పి పెళ్ళైన కొత్తలో ఒకసారి రూపు కొన్నారు మా అత్తయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగారం రూపు అయితే కొనలేదు. సో ఈసారి చక్కగా రూపు కొనుక్కుని పూజ చేద్దామనే టైంకి ఇలా అయ్యిందండి. కరెక్ట్గా నా రైట్ హ్యాండ్కి దెబ్బ తగలడం. అసలు ఇంకా రైట్ హ్యాండ్కి దెబ్బ తగిలిందంటే ఇంక ఏ పనులు సరిగ్గా చేయలేం కదా. జస్ట్ ఇప్పుడు నేను పువ్వులు సర్దుతున్నాను కానీ పెయిన్ అయితే చాలా దారుణంగా వస్తుందన్నమాట. స్టిచ్చెస్ వేశారు కదండి, 5 కుట్లు వేశారు ఏకంగానే. కానీ ఎలా అయినా సరే మనకి కొంచెమైనా అలా పూజ చేద్దామని చెప్పేసి ఇంకా అలా దేవుడి దగ్గర సర్దుకుంటూ ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా ప్రసాదం వండుదాము అనే టైంకి సమయానికి గ్యాస్ కూడా అయిపోయింది కదండి. ఇక్కడ మాకు దుబాయ్లో ఏంటంటే గ్యాస్ బుక్ చేయగానే ఒక 10 మినిట్స్లో తీసుకొచ్చేస్తారు. కానీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఫిక్స్ చేసే లోపల మా హస్బెండ్కి ఆఫీస్కి టైం అయితే అయిపోతుంది. ఒకటేమో తులసి కోటలో పెట్టేద్దాం, కొన్ని తులసి కోటలో కొన్ని వాటర్ జిమ్ అయితే సరిపోతాయి. ఓం శ్రీ మహాలక్ష్మి లలితాంబిక దేవతభ్యే నమో నమః. ఓం ప్రకృతే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహిత ప్రదాయ నమః. ఓం సద్దాయ నమః. ఓం. ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే ఈ చేయితోటి పరమానన్నాలు ఇవన్నీ చేయాలంటే అవ్వదు, జస్ట్ ఫ్రూట్స్ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకో అని చెప్పేసి అన్నారన్నమాట. అందుకు నేను అలా సింపుల్గా మన దగ్గర కొన్ని డబ్బులు ఉంటే ఆ డబ్బులు అలాగే రూపు కొనుక్కున్నాం కదండి, ఆ రూపు కూడా దేవుడి దగ్గర పెట్టేసి జస్ట్ నేను పసుపు కుంకుమతో రొటీన్గా పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్నాను. ఇంకా స్పెషల్గా అయితే ఏమీ చేయలేదండి. ఇంకా అయితే 3rd వీక్ చేసుకోవాలి. ఆల్రెడీ 3rd వీక్ అయిపోయింది కదండి, ఇంకా నాకు స్టిచ్చెస్ అయితే తీయలేదు. సో ఈ వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో మొన్న ఆల్రెడీ 3rd వీక్ అయిపోయింది కాబట్టి 3rd వీక్ కూడా నా కట్ ఇంకా అలానే ఉంది. సో నాకు ఇప్పుడు ఇంకా తీయలేదండి. 4th వీక్కి నాకు అంతా కంప్లీట్ అయిపోతే 4th వీక్ అయితే పూజ చేసుకుంటాను. సో అప్పటికి ఇంకా నాకు తగ్గకపోతే నేనైతే ఏమీ చేయలేను. ప్రస్తుతానికైతే ఈ చేతితో ఏమీ పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానమాట. చాలా ఫుల్గా డ్యామేజ్ అయితే అయ్యింది. సో నేను మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. మనకి ఎంత ప్రాప్తమో అంతే మాట. లేని దాని గురించి, రాని దాని గురించి, అవ్వలేని దాని గురించి ఎక్కువ ఆలోచించి బుర్ర పీక్కోవడం కంటే మనకున్న దాంట్లోనే మనం చేసుకున్న దాంట్లోనే సంతృప్తిగా హ్యాపీగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ థింక్ చేసే కొద్దీ మన హెల్త్ కూడా అంత మంచిది కాదు. అసలే ఎలా పడితే అలాగ ఉంటున్నాము హెల్త్ విషయంలోని. సో ఎక్కువ ఆలోచించకుండా ఉన్న దాంట్లోనే హ్యాపీగా పూజ చేసుకున్నామని చెప్పేసి సంతృప్తిగా ఉండడమే. ఎందుకంటే నేను చెప్పేంత గొప్పదాన్ని అయితే కాదు. సో నేను చక్కగా శుక్రవారం పూట సాంబ్రాణి వేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. మనం పూజ అయిపోయిన తర్వాత నేను సాంబ్రాణి అయితే ఇలా చేస్తున్నాను. నా దగ్గర ఇలా చిల్లులది ఉంటుంది కదండి, ఒక ప్లేట్ ఉంటుంది, దానిలో బొగ్గులన్నీ వేసేసి గ్యాస్ మీద పెడతాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇలా అతకప్పరం బిళ్ళలు వేసేసి పెడదాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇవి మళ్ళీ తీసుకొచ్చి గ్యాస్ మీద పెట్టి నిప్పు అయితే రాజు చేయాలి. ఇదండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సింపుల్ పూజ చెప్పాను కదా, ఇప్పుడు అంతే చేసే ఓపిక లేదు, అందుకే నార్మల్ డ్రెస్ తోటి పూజ కూడా చేసేసుకున్నాను. మనకి వాయినం ఇచ్చుకోవడానికి అయితే వెళ్ళాలి. సో అప్పుడైతే నేను రెడీ అయ్యి వెళ్తాను. సో సలూన్కి వెళ్దామని చూస్తున్నాను. ఇప్పుడు నాకు జడ దూకోవడం రాదు కదా, సో జడ వేయించుకోవడానికి అయితే వెళ్ళాలి. లేదంటే చూస్తాను, లేదంటే ఇలా వదిలేసుకుంటాను. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాము. 9 అవుతుంది. ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. చాలా పెయిన్ వస్తుందన్నమాట. నిన్నే కదా జరిగింది, ఇది నిన్న నైట్ జరిగింది, అందుకే అసలు హ్యాండ్ మూవ్ చేయలేకపోతున్నాను. వాపు కూడా చూడండి ఒకసారి ఎంత వాచిపోయిందన్నమాట. చాలు చాలు నీకు ఇద్దరికి కదా, అది కొన్నేయండి, ఎక్కువ వద్దు.
ఒక 2 స్పూన్లు సరిపోతుంది. పంచదార ఒక 2 స్పూన్లు సరిపోతుంది. అది కూడా చాలా ఎక్కువైపోద్ది. కలిపారా మిక్స్? ఉప్పు కలవదు. చాలు వేసి ఇదిగోండి పాపం మా హస్బెండ్ అయితే చక్కగా దోశ అలాగే టీ కూడా వేస్తున్నారు. టీ కూడా పెడుతున్నారు. ఇదైతే బ్రేక్ఫాస్ట్ కింద చేసేసి మా హస్బెండ్ త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి కూడా వెళ్ళాలి. ఇంక ఈరోజు లంచ్ ఇలాంటివి అయితే ఏమీ లేదు. ఇంకా సింపుల్గా దోశ అయిపోతుంది. ఆల్రెడీ దోశ పిండి రెడీగా ఉందని చెప్పేసి దోశ అయితే వేసేస్తున్నారు. ఇంకా చట్నీ గట్రా ఏమీ లేదు. జస్ట్ సింపుల్గా ఏదన్నా పచ్చడి వేసుకొని తినేయడమే. మా హస్బెండ్ మాత్రం మంచి రౌండ్గా దోశ మాత్రం భలే వేశారు. సో ఇది జాగ్రత్తగా ఫ్లిప్ చేసి చక్కగా ఎమ్మిగా లాగించేయడమే. త్వరగా రెడీ అవ్వాలి, తాంబూలానికి వెళ్ళాలి. అట్లీస్ట్ మన ఇంట్లో పూజ చేసుకోలేదు కదండి, బయట తాంబూలానికి వెళ్ళినా కానీ మనకి మంచిగా జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి. ఇదిగోండి దోశ అయితే వేసేసుకున్నాను. ఉత్తి దోశ అయితే తినేస్తాను. పాపం మా హస్బెండ్కి ఆఫీస్కి లేట్ అయిపోతుందని త్వరగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంకా పచ్చడి వేసుకోకుండా ఉత్తి దోశ తినేద్దామని చెప్పేసి ఇలా తింటున్నాను అనమాట. నేను తింటుంటే నాకేనో వస్తుంది. 2 చేతులు యూజ్ చేసి మరీ తింటున్నాను. నిజంగా అండి, ఒక్క చెయ్యి పని చేయకపోతే నిజంగా అసలు ఏమీ తొయ్యట్లేదు. నిజంగా ఎలా బిహేవ్ చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఒక చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నాను అనమాట. అలా మా అన్నయ్యతో ఫోన్లో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. హస్బెండ్ కోసం అయితే కొంచెం పప్పు ఇదైతే పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే రైసు పప్పు కుక్కర్లో పెట్టేసామంటే ఒక పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి రైస్ అయితే కడిగేసి చక్కగా ఇంకా పెట్టేశాను. పప్పు కూడా కడిగేసాను. సింపుల్గా ఇంకా వంట అయితే ఏం లేదు ఈరోజు. ఇలా అయితే పెట్టాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు వేసేసి అది కూడా పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇదండి రైస్ పెట్టేశాను, పప్పు పెట్టేశాను, కంప్లీట్ అయిపోతుంది. ఇంక దీనైతే తాలింపు పెట్టను. తాలింపు అంటే ఎందుకు మళ్ళీ ఉల్లిపాయలు ఏదో వేయాలి కదా, ఇంకా తాలింపు అయితే పెట్టను. ముద్దపప్పులా తినేస్తానని చెప్పి మా హస్బెండ్ అన్నారు. సో ఇప్పుడు నేను చక్కమంటూ రెడీ అయిపోతాను. రెడీ అయిపోయి మళ్ళీ కలుద్దాము. ఇంకా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాలి కదా, సో అందుకని చెప్పి నేను త్వరగా రెడీ అయిపోయి మళ్ళీ కలుద్దాం. రెడీ అయిపోయానండి. చక్కగా శారీ కట్టుకున్నాను. ఇప్పుడు మనం వాయినం తీసుకోవడానికి అయితే షార్జా వెళ్ళబోతున్నాము. సో మనం వాయినం తీసేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే వద్దాము. సో మా హస్బెండ్ అయితే వచ్చారు పాపం డ్రాప్ చేయడానికి. లంచ్ టైం మాట. ఇంకా ఈవినింగ్ షార్జా వెళ్దామంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో మనం ఇరుక్కున్నామంటే ఇంకా అంతే సంగతులు. సో నేను చక్కగా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. పువ్వులు పెట్టుకోలేదు, నేను పెట్టేసుకుంటా. ఓకే కొత్తున్నావా? చాలు మంచి స్మెల్ వస్తుంది బావా. ఇంక మేమైతే షార్జా స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి 12:30 ఎంత అవుతుందన్నమాట. సో చూడాలి. బాగా ఎండగా ఉంది, చాలా ఎండగా ఉంది ఇక్కడైతేనే. ముందు షార్జా వెళ్దామనేసి అనుకున్నాను కదండి. ఇంకా మా ఫ్రెండ్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. సో తను అయితే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పేసి అందమాట. యాక్చువల్లీ ఏంటంటే తను పూజకి రమ్మని పిలిచింది. కాకపోతే నాకు అసలు పూజకి వెళ్ళడానికి కుదరలేదు. కొంచెం లేట్గా అయితే వెళ్తున్నాను. సో వాళ్ళు వచ్చేసి ఇంటర్నేషనల్ సిటీ దగ్గర అయితే ఉంటారన్నమాట. అంటే డ్రాగన్ మార్ట్ మీకు అక్కడ డ్రాగన్ మార్ట్ కనిపిస్తుంది కదండి, కొంచెం అక్కడికి దగ్గరలో అయితే ఉంటారు. ఆల్రెడీ మనం ఇదివరకు చాలాసార్లు వాళ్ళ ఇంటికి పూజకి అయితే వెళ్ళాము. ఆ వ్లాగ్స్ కూడా ఉంటాయి మన ఛానల్లోని. ఇదిగోండి వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము. నేను ఎక్కువ వీడియో అయితే తీయట్లేదు. సో ముందు మనం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాము. బాగుంది. మొదలేసారు యూట్యూబ్ మరి మర్చిపోయా మొత్తం అడిగి తీసి పెడతా. అవునా?
మమ్మల్ని బాగా తీయండి, పెట్టట్లేదు మీరు మమ్మల్ని తీసిన. అది పెడతాను ఇప్పుడు పెడతాను. మీరు రెడీ చేయండి. ఇక్కడ ఇంకా వంటలు చేస్తున్నారు, ఇంకా అవ్వలేదు. అప్పుడే నన్ను పిలిచేశారు. నాగేశ్వరి గారు వచ్చి చేస్తారని ఆగామండి బాబు. అబ్బబ్బా ఏది మా బుడ్డి, అదిగోండి మా అమ్మాయి. ఇంకో ఇదినా చక్కగా రెడీ అయిపోయింది. చిన్నోడు హాయ్. ఏం కావాలి? పూజ అయిపోయిందండి, ఇంకా లేదా? కూర్చున్నా. ఎవరన్నా అడిగారు. నేనే చాలా లేట్గా వెళ్ళానేమో అనుకున్నాను, కానీ నేను వెళ్ళేసరికి పాపం వీళ్ళ పూజ కూడా కంప్లీట్ అవ్వలేదు. అమ్మవారిని అయితే చక్కగా రెడీ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇంతకంటే బాగా రెడీ చేశారన్నమాట. సో ఇప్పుడు సింపుల్గా రెడీ చేసినట్టుగా ఉంది. ఇంకా అన్నీ రెడీ అవ్వలేదని చెప్పేసి నేను తాంబూలాలు ఇవ్వడానికి అవన్నీ కూడా రెడీ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసి 5 ముత్తైదువులను పిలుచుకున్నారన్నమాట. అంటే 5కి తాంబూలం ఇచ్చేలాగా. అలా ఇంచకడగా 4 కలిసి ఒకే చోట పూజ చేసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఒకళ్ళమే కూర్చుని చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అలా ఇలా అందరం కలిసి ఒకే చోట పూజ చేసుకుంటే బాగుంటుంది కదా. నేను ఇంట్లో ఎలాగో పూజ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఎలాగో నా చేయి కూడా పడుతుంది కదా. ఇంకా నేను కూడా అమ్మవారి పూజ చేసుకున్నట్టే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నేను వెళ్ళేసరికి పూజ కంప్లీట్గా అవ్వలేదు కదండి. అప్పుడు లాస్ట్లో కథ అయితే చదువుతున్నారు. ఇంక కథ చదివేసిన తర్వాత అక్షింతలు వేసుకున్నాము. తర్వాత అష్టలక్ష్మి స్తోత్రాలు, ఇంకా లలితా సహస్రనామం ఇవన్నీ చక్కగా కూర్చుని చదివాము. పంచాదిసాయని పంచమి పంచభూతేషి పంచశంకోపశారిణి శాశ్వతి సహస్రనామం జగుం ఇది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం సంపూర్ణం. ఇంకా పూజ అయిపోయిన తర్వాత లలిత సహస్రనామం కూడా చదువుకున్నాము. అది అయిపోయిన తర్వాత అందరం కలిసి చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చి పూజనైతే ముగించాము. ఫలసిద్ధి రస్తు. ఇంకా పూజ అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నాము. వచ్చిన ప్రతి ముత్తైదుకి కూడా ఇలా పసుపు రాస్తాం కదండి కాళ్ళకి. అలా చక్కగా కాళ్ళకి పసుపు అయితే రాస్తున్నారు. ముందు పసుపు రాసేసిన తర్వాత వాళ్ళు భోజనం పెడతారంట. భోజనం చేసిన తర్వాత తాంబూలం ఇచ్చి మనల్ని ఇంటికైతే పంపిస్తారు. సో ఇలా విదేశాల్లో ఉండి, అంటే దేశం కానీ దేశంలో ఉండి ఇలా అన్నీ చేసుకుంటున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూడు అక్కడ వేసే కొంచెం వెనక్కి. దారిలో ఎందుకు అడ్డంగా, దారిలో ఎందుకు అడ్డంగా అంత ఎందుకు? నేను పెడతానండి. ఏంటవి స్పెషల్ గార్లా? పెసరతో ఇదేంటి బ్లాక్ గా? కాదు కాదు, బ్లాక్ గా ఉన్నాయి ఏంటి అనుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నువ్వు ఏదో మార్చేసావు కదా. అదే అదే పెసరపప్పు అంటే అర్థమైంది. అవును, దాంతో వేసింది. పెట్టు ఏది మరి అందులో ఉండక పప్పు తినకూడదు కదా. చీము ఇంకా అందరం చక్కగా భోజనానికి అయితే కూర్చున్నాము. పులిహార, గారి, పాయసం ఇలా చాలా రకాల వెరైటీస్ అయితే చేశారు. సో అన్ని కొంచెం కొంచెం పెట్టుకుని లంచ్ అయితే చేస్తున్నాము. పులిహార కూడా బాగుంది. ఇంకా భోజనం అంతా చేసేసిన తర్వాత తాంబూలం అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు మేము ఇక్కడ
ఇద్దరి దగ్గర తాంబూలం అయితే తీసుకుంటున్నామండి. సో ఇక్కడ వచ్చేసి అలాగే నా ఫ్రెండ్ భావన అన్నమాట. సో వీళ్ళిద్దరూ కలిసి పూజ అయితే చేసుకున్నారు. సో ఇద్దరు ఒకే ఇంట్లో చేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ తాంబూలానికి అయితే పిలిచారన్నమాట. ఓయ్ వేద, ఇదిగోండి ఇక్కడ తాంబూలం అయితే ఇచ్చేసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. మా హస్బెండ్ కింద వెయిట్ చేస్తున్నారు, చాలా లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. పాపం చాలా అయితే అడిగారన్నమాట, మా ఇంటికి పూజకి రండి రండి అని చెప్పి. పూజకి అయితే మిస్ చేసేసాను కానీ తాంబూలం ఇచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. వాళ్ళు వచ్చేసి షార్జాలో ఉంటారు. ఇప్పుడు మనం షార్జా అయితే వెళ్తున్నాము. ఇదిగోండి వచ్చేసాము వీళ్ళ అపార్ట్మెంట్స్ దగ్గరికి. అపార్ట్మెంట్ ఎక్కడ ఉందో వెతకాలి. గాలి అయితే చాలా భీకరంగా వేస్తుందన్నమాట. ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా త్వరగా తాంబూలం తీసుకుని త్వరగా ఇంటికైతే వెళ్ళిపోవాలి. చాలా లేట్ అయిపోయింది. ఇదిగోండి మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. చక్కగా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఉన్న గడపకే అంటే గుమ్మాన్నే గడపగా భావించి చక్కగా పసుపు రాసుకుని ముగ్గు పెట్టుకుని తోరణాలు కట్టుకుని చక్కగా అలంకరించుకుంటారు కదండి. సో వీళ్ళు కూడా అలాగే చేసుకున్నారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మన సబ్స్క్రైబర్ ఇంట్లో అమ్మవారండి ఎంత చక్కగా ఉన్నారంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది. నిజంగానండి చాలా బాగా డెకరేట్ చేసి చాలా బాగా పూజ అయితే చేసుకున్నారు. బాగుంది, చాలా బాగా చేశారు మీరు. ఫస్ట్ నేను వెళ్ళంగానే జ్యూస్ అయితే ఇచ్చారు. నేను అదైతే తాగుతున్నా అనమాట. ఇది ఇలా సెట్ అండి. ఇది సెట్ కాదు, యాక్చువల్ లాస్ట్ ఇయర్ నేను కాసులహారం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఎంతో కొంత బంగారం అయితే కొనుక్కుంటాం కదండి. సో వాళ్ళు కూడా ఇలా సెట్ కింద తీసుకున్నారని చెప్పి చూపిస్తున్నారు అన్నమాట. నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది కదండి. నేను ఇండియాలో ఉన్నప్పుడే చూసేదాన్ని. అవునండి, అవునవును. ఇంకా అందరి దగ్గర తాంబూలం అది తీసేసుకున్నానండి. సో ఇప్పుడు మనం ఇంటికైతే వెళ్ళిపోదాం త్వరగాని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన సబ్స్క్రైబర్ని మీట్ అవ్వడం, వాళ్ళ ఇంటికి ఇలా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళడం, ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తను వచ్చేసి నాతో పాటు కింద వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తాననేసి అంటున్నారన్నమాట. ఓకే అయితే బాయ్ బాయ్. బాయ్ చిన్నోడు, బాయ్ బాయ్. సరే అండి అయితే బాయ్. ఓకే. ఇదండి తాంబూలం అయితే చక్కగా తీసుకున్నాము ఒక ఇద్దరి దగ్గర. ఇప్పుడు త్వరగా ముందైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇంటికైతే వచ్చేసామండి జస్ట్ ఇప్పుడే. సో లోపలికి వెళ్ళాలి, కాలు కలిపోతున్నాయి కింద, చాలా ఎండగా ఉంది కదా. త్వరగా ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. మనం ఎవరింటికన్నా వెళ్తే అస్సలు సరిగ్గా తినమాట, చాలా మొహమాటం. ఇంకా మా హస్బెండ్ అయితే తను తింటూ నాకు కూడా తినిపించేస్తున్నారు. ఇంక ఇప్పుడు ఎలాగో నేను రైట్ హ్యాండ్తో తినలేను కాబట్టి. ఇదండి మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. ఇంక కుదిరితే 4వ వారం చేసుకుని వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇంక చూసారు కదండి, ఇదే ఈరోజు వీడియో అయితే. ఈరోజు వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకుంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.